Hello everyone, welcome back to my Python tutorial class. ఈ వీడియోలో మనము ఫంక్షన్లో డిఫైన్ చేసే రిటర్న్ కీవర్డ్ గురించి తెలుసుకుందామండి. సో మనం ఫంక్షన్ ఏ విధంగా డిక్లేర్ చేస్తామో ఆల్రెడీ ఇక్కడ నేను సింటాక్స్ రాశాను. సో డెఫ్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై పారామీటర్స్. సో ఈ పారామీటర్స్ ఆప్షన్ అనమాట, మనం ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ బాడీలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, అంటే ఏ ఫంక్షన్ ఏ విధంగా అవుట్పుట్ అనేది ఇవ్వాలన్నది దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ బాడీలో రాస్తాము. ఫైనల్గా రిటర్న్ వాల్యూ అనేది మనము మనకు ఆ ఫంక్షన్ వన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత వాల్యూ రిటర్న్ కావాలనుకుంటే రిటర్న్ అనే కీవర్డ్ ఉపయోగించి రిటర్న్ వాల్యూ కూడా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రిటర్న్ సంబంధించింది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందని ఇక్కడ తెలుసుకుందాము. ఏ ఫంక్షన్ మే ఆర్ మే నాట్ రిటర్న్ ఏ వాల్యూ వెన్ కాల్డ్. ద రిటర్న్ స్టేట్మెంట్ return the value from the function. In the example given so far, the function perform calculation and display results. They do not return any value. Such functions are called void functions, but a situation may arise wherein we need to send values from the function to it is calling function. This is done using return statement. The return statement does the following: return the control to the calling function, return values or none. సో ఇప్పటి వరకు మనము ఫంక్షన్ సంబంధించింది ఎగ్జాంపుల్ చూసాం కదా. ఈ ప్రతి ఎగ్జాంపుల్లో కూడా వన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేసేటట్టు ప్రింట్ అనే కమాండ్ ఉపయోగించి స్క్రీన్లో డిస్ప్లే చేసాము. ఈ ప్రింట్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే మనకి అవుట్పుట్ ప్రాపర్గా వస్తే దాన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది, కానీ అది మళ్ళీ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఫ్యూచర్లో మనం ఆ వాల్యూస్ని వాడుకోవడానికి మాత్రం అది రిటర్న్ చేసి ఒక వేరియబుల్ స్టోర్ చేయదు. ఒకవేళ మనకు ఫ్యూచర్లో ఆ వాల్యూ మీద మనం ఫర్దర్ ఆటోమేటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా ఫర్దర్ అనాలిసిస్ చేయాలన్నా ఆ రిటర్న్ చేసే వాల్యూ ఏదైతే ఉందో అదొక వేరియబుల్ స్టోర్ చేసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో మనం కరెస్పాండెన్స్ ఉపయోగించి దాన్ని అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉపయోగించిన ప్రింట్ కమాండ్ గురించి మళ్ళీ ఒకసారి చూడండి, చెప్తాను. ఇక్కడ ఒక కండిషన్, ఒక ఫంక్షన్ రాశాను, యాడ్ 2 నెంబర్స్ అని చెప్పి A, B. దెన్ ఇక్కడ ప్రింట్ కమాండ్ ఉపయోగించాను. ప్రింట్ కమాండ్ ఉపయోగించేసి వన్స్ ఈ యాడ్ చేసిన రిజల్ట్ డిస్ప్లే అయ్యేటట్టు ఇక్కడ కమాండ్ రాశాను. ఇప్పుడు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనము ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. యాక్చువల్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏం చేస్తుంది, మనకు అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. అంటే డిస్ప్లే ప్రింట్ అనే కమాండ్ ఏం చేస్తుందో అవుట్పుట్ ప్రాపర్గా వస్తే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ సైమల్టేనియస్గా నేను వేరియబుల్ స్టోర్ అయ్యేటట్టు ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఇచ్చాను. అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకు ఉపయోగిస్తాం మనకు తెలుసు కదా. రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ స్టోర్ చేయడానికి అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగిస్తాము. అయితే ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ స్టోర్ అవుతుందో లేదో తెలియాలంటే మనం ఇక్కడ పర్ఫామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఫంక్షన్ని. సో ఇప్పుడు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది, నాకు 10 అనే రిజల్ట్ ఇచ్చింది. ఎందుకంటే ఏ వాల్యూ 4 బి వాల్యూ 6 ఇచ్చాను కాబట్టి 10 అని సమ్ చేసిన రిజల్ట్ ఇచ్చింది. ఈ రిజల్ట్ అనేది ఎక్స్ అనే వేరియబుల్ స్టోర్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో కరెస్పాండెన్స్ చేయాలంటే ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ కాల్ చేస్తాం కదా మనము. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని నేను రాశాను, కానీ ఎలాంటి వాల్యూ అనేది నాకు ప్రింట్ చేయలేదు, నన్ను అని ఇచ్చింది అనమాట. అంటే ఎక్స్ అనే వేరియబుల్లో ఈ ఫంక్షన్ జస్ట్ డిస్ప్లే చేసిన తప్పితే వాల్యూని స్టోర్ చేయలేదు. అదే మన ఫంక్షన్కి ప్రింట్ అని కాకుండా రిటర్న్ అని కీవర్డ్ ఉపయోగించి ఫంక్షన్ రాసామనుకోండి, ఇప్పుడు మళ్ళీ నేను పర్ఫామ్ చేస్తున్నాను అడిషన్ 2 నెంబర్స్. ఇది నెంబర్స్ పర్ఫామ్ చేయగానే వై అనే వేరియబుల్ ఇక్కడ ఇచ్చాను, బట్ ఇక్కడ వాల్యూ రిటర్న్ చేసి వై అనే వేరియబుల్ స్టోర్ చేసింది. ఒకవేళ మనము ఈ వై అనే వేరియబుల్ ముందే ఇవ్వకపోతే జస్ట్ ఈ వాల్యూని ఫంక్షన్ మాత్రం కాల్ చేస్తే మాత్రం కింద డిస్ప్లే చేస్తుంది. రిటర్న్ ఫంక్షన్ ఏం చేస్తుంది, వేరియబుల్ ఏమి ఇవ్వకపోతే వాల్యూని డిస్ప్లే చేస్తుంది. మనం వేరియబుల్ ఇచ్చాం కాబట్టి ఆ రిజల్ట్ అనేది వై అనే వేరియబుల్ స్టోర్ చేసింది. ఇప్పుడు వైని మనం ప్రింట్ చేద్దామండి, ప్రింట్ ఆఫ్ వై అని చెప్పి. ఇది చూడండి, ఇట్లా మనకి వైలో 10 అనేది ప్రింట్ అయింది. ఒకవేళ వేరియబుల్ డిక్లేర్ చేయకపోతే ఎలా వస్తుందో చూద్దాము. యాడ్ 2 నెంబర్స్ అని చెప్పి దెన్ 25 + 25 చేసి ఇమ్మని చెప్తున్నాను. మనకి ఇక్కడ డైరెక్ట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అయితే ఈ రిటర్న్ చేసే వాల్యూ ఇక్కడ మనం వేరియబుల్ ఇచ్చామనుకోండి, అప్పుడు డిస్ప్లే చేయకుండా వేరియబుల్ స్టోర్ చేస్తుంది. ఈ రిటర్న్ చేసే వాల్యూ ఇప్పుడు దీన్నే మళ్ళీ జెడ్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తుంది చూడండి. అయితే మళ్ళీ మనకు ఆ జెడ్ అనే వేరియబుల్ పిలిచినప్పుడు, అంటే కాల్ చేసినప్పుడు ఆ జెడ్ అనే వేరియబుల్ ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది చూడండి. ఇలా రిటర్న్ ఫంక్షన్ ఉపయోగించి మనము
వాల్యూస్ అనేది రిటర్న్ చేయొచ్చు. అంటే ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు ఎలా సార్ మనకి ఇప్పుడు అంటే చూద్దాం, అది కూడా చూద్దాము. సో ఒక సినారియో తీసుకున్నాము. ఇక్కడ సినారియోలో ఏంటంటే యూజరు ఇచ్చే 2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 వాల్యూకి సంబంధించింది ఎక్స్పోనెన్షియల్ పర్ఫామ్ చేయమని చెప్పి write a program using user defined function calculate power that accept to base and exponent as argument and return the value base exponent where base and exponent are integers. సో యూజర్ దగ్గరికి వెళ్ళి 2 ఇంటీజర్ వాల్యూ తీసుకొని ఒకటి బేస్ వాల్యూ కింద ఇంకోటి ఎక్స్పోనెంట్ వాల్యూ కోసం తీసుకోమన్నారు. సో ఈ బేస్ వాల్యూ ఏదైతే ఉందో అది ఎక్స్పోనెన్స్ అయ్యి ఫైనల్ రిజల్ట్ ఇవ్వమని చెప్పి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాయమంటున్నారు. సో దానికోసం నేను ఒక ఫంక్షన్ రాశానండి. ఇక్కడ 2 ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ ఫస్ట్ ఇది వచ్చేసి డిఫ్ అనే కీవర్డ్ మనకు తెలుసు ఫంక్షన్ డిక్లేర్ చేయడం కోసం ఉపయోగిస్తుందని చెప్పాము. దెన్ క్యాలిక్యులేటర్ పవర్ 2 వేరియబుల్స్ అవసరం కదా మనకి, బేస్ కావాలి పవర్ కావాలి కాబట్టి నెంబర్ కామా పవర్ అని 2 ఇక్కడ పారామీటర్స్ ఇచ్చాను. కోలను స్టేట్మెంట్ వచ్చేసి నెక్స్ట్ లైన్లో రాశాను విత్ ఇండెంటేషన్ ఫాలో అవుతూ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది నేను ఫర్ లూప్ కోసం అని చెప్పి ఇక్కడ రిజల్ట్ ముందే 1 అని డిక్లేర్ చేశాను. మల్టిప్లికేషన్ పర్పస్లో పనిచేస్తుందని. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, పవర్ ప్లస్ 1 అంటే మనకు పవర్ ఎంత అయితే ఇస్తుందో ఆ వాల్యూ 2 ఇస్తే 2 టైమ్స్ మనకి ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు, 3 ఇస్తే 3 టైమ్స్ మళ్ళీ మనకు ఈ నెంబర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ నెంబర్. అంటే ఇక్కడ రిజల్ట్ అనేది మనం 1 ఇక్కడ ఇచ్చాం కదా, 1 ఇంటూ ఏదైతే నెంబర్ ఇస్తాడో ఆ నెంబర్తో ఫస్ట్ మల్టిప్లికేషన్ అవుతుంది. మల్టిప్లికేషన్ అయ్యి రిజల్ట్ అనే వేరియబుల్లో మళ్ళీ స్టోర్ అవుతుంది. సెకండ్ టైం మళ్ళీ లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏదైతే వాల్యూ స్టోర్ అవుతుందో స్టోర్ అయిన వాల్యూ మళ్ళీ ఇక్కడ అప్డేట్ అవుతుంది రిజల్ట్ అనే వేరియబుల్లో. ఆ వాల్యూతో మళ్ళీ మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ నెంబర్ ఎంతైతే ఉంటుందో అంతా మళ్ళీ రిజల్ట్ ఇస్తుంది. ఎన్నిసార్లు మనం పవర్ అనే వాల్యూ ఏ డిజిట్ ఇస్తామో ఆ డిజిట్ వరకు మనకి రిజల్ట్ పర్ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక డైరెక్ట్ ఎగ్జిక్యూషను. డైరెక్ట్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఆర్థమెటిక్ ఆపరేషన్ క్లాస్లో తెలుసుకున్నాము. సింబల్స్ ఆపరేటర్స్ వచ్చేసి ఇది ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ అండి. అంటే 2 ఆస్ట్రిక్ సింబల్స్ ఉంటాయి. డైరెక్ట్గా నేను ఒకటే లైన్తో నెంబర్ పవరు రిజల్ట్ అనేది రిజల్ట్ వేరియబుల్ స్టోర్ చేసేటట్టు ఈ విధంగా రాశాను. ఇప్పుడు ఈ రెండింటిని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసి తర్వాత కాల్ చేస్తున్నాను. ఇప్పుడు క్యాలిక్యులేటర్ పవర్ అనేది ఫస్ట్ 1, ఫస్ట్ 1కి సంబంధించింది నెంబర్ పవర్. సో నెంబర్ వచ్చేసి 2, దాని పవర్ వచ్చేసి 5. అంటే ఈ 2 అనే వాల్యూ 5 టైమ్స్ మనకి ప్రింట్ అవ్వాలి. అంటే ఎట్లా ఇక్కడ మీకు రాస్తాను చూడండి ఏ విధంగా చేసుకుంటుంది. 2 × 2 × 2 × 2 × 2 అంటే మనకి ఎక్స్పోనెన్షియల్ 2 మల్టిప్లైజ్ 2 10, 10 మల్టిప్లైజ్ 2 × 2 2 మల్టిప్లైజ్ 2 4, 4 × 2 8, 8 × 2 16, 16 × 2 32. సో ఫైనల్ రిజల్ట్ 32 రావాలి మనకి. సో ఇప్పుడు దీన్ని పర్ఫామ్ చేస్తున్నాను చూడండి. సో 32 రిటర్న్ చేసింది వాల్యూ. నెక్స్ట్ సేమ్ ఈ క్యాలిక్యులేటర్ పవర్ కూడా ఒకటే లైన్ మనం ఇచ్చింది. ఇక్కడ పర్ లూప్తో రాసాము ప్రోగ్రాము, ఇంకోటి డైరెక్ట్ రాసాము. యాజ్ అ ప్రోగ్రామర్గా మీరు డిసైడ్ చేసుకోండి ఏది ఈజీ అయితే ఆ విధంగా రాసుకుంటే బెస్ట్. ఫైనల్గా కావాల్సింది మీకైనా నాకైనా అవుట్పుట్ ఇంపార్టెంట్. మీరు ప్రోగ్రాము 100 లైన్స్ రాసారా లేదా 2 లైన్స్ రాసారా ఎవరు చూడాలండి. అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేస్తారు. మెథడ్స్ అనేది మీరు ఇన్ని రకాలుగా ఉంటుందని చూపించడం కోసం ఇక్కడ 2 ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ క్యాలిక్యులేటర్ పవర్ ఆఫ్ 2, 32 వచ్చింది. ఇట్లా మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఉపయోగించి బేస్ అండ్ ఎక్స్పోనెన్షియల్ సంబంధించి 2 తీసుకొని ఆపరేషన్ పర్ఫామ్ చేసి వాల్యూ రిటర్న్ చేసాము. ఇది వాల్యూ కావాలంటే ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టోర్ మనం వేరియబుల్ ఇచ్చామనుకోండి, ఈ వేరియబుల్ ఇస్తే ఈ వేరియబుల్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ టైం మనం పవర్ని కాల్ చేసినప్పుడు ఆ వేరియబుల్ ఉన్న వాల్యూ మనకి ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటిది, సేమ్ ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఎంట్రీ చేశాను. సేమ్ అదే ఇంకోటి యూజర్ దగ్గరికి వెళ్ళి బేస్ అండ్ ఎక్స్పోనెన్షియల్ 2 కూడా ఇన్పుట్ అడుగుతున్నాను. యూజర్ ఇచ్చింది మళ్ళీ ఈ బేస్ ఎక్స్పోనెన్షియల్ దాంట్లో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ స్టోర్ అవుతుంది, రిజల్ట్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు నేను ఎగ్జిక్యూట్ చేయట్లేదండి. ఈ వీడియో చూస్తుంటే మీరు ఈ కోడ్ రాసుకొని పర్ఫామ్ చేయండి. మీకు రిజల్ట్ కరెక్ట్ వచ్చిందా లేదా కామెంట్ రూపంలో చెప్పండి. So far we have learnt that a function may or may not have parameters and function may or may not return any value.
in Python as per our requirement. We can have the function either the following ways: function with no argument and no return value, function with no argument with return values, function with arguments and no return values, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూస్. సో ఇన్ని రకాలుగా ఉంటుంది ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు. ఇంకొకటి మీరు ఇంతకుముందు చెప్పాను, మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయాలంటే ఏ విధంగా చేయాలనేది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు డెఫ్ అనేది తీసుకుంటున్నాను. డెఫ్ క్యాలిక్యులేటర్ ఫంక్షను రాస్తున్నాను. సో 2 వాల్యూస్ a, b, ఇది 2 వాల్యూస్ చేశాను. ఇందులో ఫస్ట్ వన్ నాకేంటి, పర్ఫామ్ చేసేసి అడిషన్ రిజల్ట్ డిక్లేర్ చేయాలి. సో ఫస్ట్ యాడ్కి సంబంధించింది రిజల్ట్ వచ్చేసి యాడ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. ఫస్ట్ అడిషన్ రిజల్ట్, తర్వాత సబ్ట్రాక్ట్ రిజల్ట్ a మైనస్ b, తర్వాత మల్టిప్లికేషన్ రిజల్ట్ a ఇంటూ b. ఫైనల్గా ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ మూడింటిని రిటర్న్ చేయమని చెప్తున్నాను. అడిషను, సబ్ట్రాక్షను అండ్ మల్టిప్లికేషను. ఇప్పుడు మూడు పారామీటర్స్ అంటే 3 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో 3 వేరియబుల్స్ మన ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసినప్పుడు మనం దీన్ని ఏ విధంగా స్టోర్ చేయాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత టపుల్స్ క్లాస్ నేర్చుకున్నారు కదా మీరు. ఆ టపుల్స్లో మనం అన్ప్యాక్, ఇప్పుడు ఇది ఫంక్షన్ అన్ప్యాక్ చేయాలన్నప్పుడు మనం టపుల్ ఉపయోగించవచ్చు. అంటే a, b, c అని 3 వేరియబుల్స్ ఇచ్చాను. దెన్ క్యాలిక్యులేటర్ ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నాను. కాల్ చేసి ఇందులో వేరియబుల్ వచ్చేసి 3 ఇంటూ 3, 6 2 వాల్యూస్ ఇచ్చాను పారామీటర్స్. ఇప్పుడు మనకి నాట్ ఫంక్షన్ తప్పించాను ఇక్కడ. సో 2 వాల్యూస్ ఇచ్చాను. దెన్ పర్ఫామ్ చేసి చూడండి. అంటే ఫంక్షన్లో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు మనము వేరియబుల్స్ కూడా మల్టిపుల్కి ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని మనము అన్ప్యాక్ అంటాము. సో ఇప్పుడు ఈ రిజల్ట్ చెక్ చేద్దామండి. దెన్ ప్రింట్ ఆఫ్ ఏలో 9 వచ్చింది చూడండి. 3, 6 అంటే ఇక్కడ అడిషన్ ఫస్ట్, ఇది a అనేది అడిషను, b అనేది సబ్ట్రాక్షను, -3 వచ్చింది. అండ్ c అనేది మనకి మల్టిప్లికేషను, 3 ఇంటూ మల్టిప్లికేషను 18, 3 ఇంటూ 6 18 రిజల్ట్ రావడం జరిగింది. సో ఇది మనకి ఫంక్షన్లో రిటర్న్ కీవర్డ్ గురించి అండి. సో ఫంక్షన్ రిటర్న్ కీవర్డ్ ఫంక్షన్లో రిటర్న్ చేయవచ్చు చేయకపోవచ్చు అని తెలుసుకున్నాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.